హలో ఫ్రెండ్స్, మేమైతే మూవీకి రావడం జరిగింది, బకాసుర మూవీకి. నా రివ్యూ లాస్ట్లో ఇస్తాను, ముందు వచ్చిన ఆడియన్స్ని అడుగుదాం. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. అన్ని సినిమాలు చూస్తాం వేరు, ఈ సినిమాలు చూస్తాం వేరు, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా సినిమా ఇంకా కష్టం ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. రెండోదంటే అందరం ముందు క్రైమ్ ఇదనుకున్నాం, దయ్యాలు ఉంటాయి, అవి ఉంటాయి, భయం భయం అనుకున్నాం. కానీ అసలు ఏమీ లేదు. టెన్షన్ లాస్ట్ వరకు ఏమైద్ది అనేదే బాగా టెన్షన్గా ఉంది. చాలా సినిమాలు చూసాం కానీ అసలు ఇలాంటి సినిమా అనేది ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా ఏమైద్ది దేంట్లో ఏమైద్ది అసలు ఏంటి గ్రామ్ అనేది కూడా ఎవరికేం అర్థం కాలేదు. కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇదిగా అసలు టెన్షన్తో ఏమైద్ది అనేది ముందు ఎక్కువైపోయింది. చాలా బాగుంది, చాలా సరదాగా ఉంది. అసలు 3 గంటలు టైం సరిపోదు, ఇంకో గంట ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే కనుక. ఇప్పుడు నిజం చెప్పండి. నిజమండి, ఇందులో నిజాలు అబద్ధం లేదండి, ఉన్నట్టే చెప్పాలి. సినిమా సూపర్గా ఉంది. బోర్ కొట్టలేదా? అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. కొన్ని మైనస్ పాయింట్లు అన్నా చెప్పండి. మైనస్ పాయింట్లు అయితే ఎతకడానికి అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఈ దయ్యాలు లోపల లేడీస్ దయ్యాలు ఆ రూమ్కి వెళ్ళొద్దు అనేది సబ్జెక్ట్ చెప్పారు కదా, దయ్యాలు ఉండి ఆ రూమ్కి వెళ్ళొద్దు అనేది చెప్పారు కదా, అది కొద్దిగా ఇంకా వెరైటీగా ఉంది. అది వెళ్ళొద్దు అనేది వెళ్ళారు అనేది, దాంట్లో మైనస్ అనేది నాకైతే ఏం కనపడలేదు. ప్రతి సినిమా కూడా ఇన్ని సినిమాలు వచ్చే దాంట్లో కూడా ఇంత ఇదిగా తీయచ్చు అనేదే అసలు అది నెంబర్ 1. నాకు నచ్చింది, బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. బకాసుర మూవీ చూశారు కదా, మీకు అనిపించింది ఒరిజినల్ ఫీలింగ్ చెప్పండి, ఫార్మాలిటీగా కాదు. ఓకే అండి, నాకైతే మూవీ నచ్చిందండి. అంటే ఓవరాల్గా ఎక్సలెంట్ సూపర్ అని కాదు, కానీ చిన్న చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ అయితే కొంచెం నాకైతే ఎక్కలేదు. ఆర్ఆర్ అయితే బాగుంది. బేసిక్గా నేను ట్రైలర్ చూసి మొత్తం హర్రర్ మీద వెళ్ళిపోయింది అని చెప్పి అనుకున్నాను, కానీ మొత్తం కామెడీతో బాగా లాగిచ్చారు. అంటే ఎక్కడ ఇరికిచ్చినట్టు లేదు, బాగా బ్లెండ్ చేసే కామెడీ అయితే. మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. నాకు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అన్నీ కామన్ సినిమా అన్నాక, అవన్నీ పట్టించుకోవద్దు. ఒక 9+లో ఒక 2-3 మైనస్లు అనేది ఎక్కడైనా కామన్ ఉంటాయి. ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. డైరెక్టర్ కొత్తోళ్ళ ఉన్నాడా, పాత ఆయనలానే అనిపించింది? కొత్తదనం అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ తీసిన విధంగానే అనిపించింది. ఆర్టిస్టులు అందరూ బాగా సూట్ అయ్యారా? మర్చిపోయి ఆర్టిస్టుల గురించి చెప్పాలి. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి కమెడియన్నే ఈ సినిమాలో ఒకేసారి చూస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ బోరు కొట్టించలేదు, ఎవరి పాత్రకి వాళ్ళు బాగా న్యాయం చేశారు. ఒక ఎపిసోడ్ ఉంటుంది, అంటే ప్రతిదీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. శ్మశానం అదే దెయ్యాల దగ్గర ఒక ఎపిసోడ్ ఉంటుంది, అంటే రివీల్ చేయకూడదు. సో మీరే చూసి ఆ ఫన్ అనేది మీరే ఫీల్ అయితే. పర్టికులర్గా ఒక సీన్ చూస్తున్నారు, మిగిలిన సినిమాలో కామెడీ లేదా? ఉందండి, అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకసారి కనెక్ట్ అవుతారు కదా, నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. ఇంకొక ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ ఉంటుంది, అంటే వైవహర్ష గారి దగ్గర శ్మశానంలో ఒక సీన్ ఉంటుంది, అంటే పిండాలు పెడతాం ఇవి ఉంటాయి కదా, ఆ సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయ్యాను. అరే భలేగా ఆలోచించారు డైరెక్టర్ అని చెప్పి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ప్రాసలు పంచులు అవన్నీ వదిలేసి ఎక్కడ ఏది ఉండాలో అది బాగా రాశారు. డైలాగ్స్ అయితే ఓవరాల్గా బాగుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పటిదాకా కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్ చెప్పారు. స్టూడెంట్ మేబీ తనకి ఎలా అనిపించిందో. మూవీ చూసావా? చూసాను. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి చూసాను. ఎలా అనిపించింది? బాగుంది, నెరేషన్ బాగుంది, బాగా చెప్పారు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొంచెం లైట్గా లాగ్ అయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కానీ దర్గా సీన్ కానీ బాగా చెప్పారు. అలాగే ఎమోషనల్ డ్రామా చాలా కొత్తగా ఉంది. మస్ట్ వాచ్ కామెడీ థ్రిల్లర్. మామూలుగా యూత్ కనెక్ట్ అవుద్దా మూవీ? కంపల్సరీ అయితే, కామెడీ ఉంది కాబట్టి. మరి చూడొచ్చు అంటే చెప్పు. అందరూ ఎంజాయ్ చేయొచ్చు, బాగుంది సినిమా అయితే. నేనైతే చూడొచ్చనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పేరేంటి బ్రో? సైదా. సినిమా ఏం సినిమా చూసా? బకాసుర రెస్టారెంట్. గుర్తుంది కదా? గుర్తుంది. సినిమా మీద నీ ఒపీనియన్? సినిమా బాగుంది, యూత్ అందరు చూడొచ్చు.
మెయిన్ యూత్కి ఎక్కడ కనెక్ట్ అయ్యిద్ది అంటే బాగా తాగేవాడు బాగా కనెక్ట్ అయ్యిద్ది. అంటే తాగుబోతులో చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ వద్దా? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది ఫుల్గా. ఆర్టిస్టులు అందరూ బాగా చేశారా? బాగా చేశారు, ఎవరి పాత్ర కూడా న్యాయం చేశారు. నిజంగా ఎంజాయ్ చేసావా మూవీ? అంటే కామెడీయా, సెంటిమెంటా, లేకుంటే థ్రిల్లరా, హర్రరా? లేదు, స్టోరీ కొంచెం కొత్తగా ఉంది బ్రో, బాగుంది. ఎక్కడ చూసినట్టు అనిపించలేదు? లేదు, కొత్తగా ఉంది. ఓకే, రెడీ. ఇప్పుడు తను అడుగుదాము. మేడం, మీరు ఏం మూవీ చూసింది? బర్కాసుర మూవీ చూసాను. బకాసుర తిండిపోతు బకాసుర రెస్టారెంట్. మూవీ నేమ్ కూడా మర్చిపోయారు. తెలుగు కొంచెం రాదు. తెలుగు రాదా? ఓకే, మరి మూవీ అర్థమైందా? అర్థమైంది. బాగుందా? బాగుందా? సూపర్ ఉంది. ఫస్ట్ నేను హర్రర్ మూవీ అనుకున్నా. మూవీ మొత్తానికి ఎవరు నచ్చారు? ఆ ఇద్దరు బాయ్స్ ఉన్నారు కదా, కుర్రోళ్ళ, కుర్రాళ్ళు, వాళ్ళ కామెడీ బాగుంది. తర్వాత నెక్స్ట్ యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా అయితే అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. క్యారెక్టర్లకి అందరూ ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. జస్టిఫికేషన్ వచ్చేసింది. ఓకే, మూవీ అయితే సూపర్. మరి చూడొచ్చా చూడకూడదా? అసలు కంపల్సరీ చూడాలి. ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి చూడాలి. సూపర్ ఉంది మూవీ అయితే. హర్రర్ మూవీ అనుకున్నా యాక్చువల్లీ నేను, బట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఎంత కామెడీన్ గా చాలా బాగుంది. ఇప్పుడు సిన్సియర్ క్వశ్చన్ అడుగుతా, మళ్ళీ వెళ్తారా మూవీకి? ఖచ్చితంగా వెళ్తాను. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది నాకు, బట్ పర్లా, మూవీ అయితే సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకేనా సార్? మూవీ చూసారా? ఆకలేస్తుంది, నాకు భోజనం కావాలి, ఆకలేస్తుంది, ఆకలి. సినిమా నుంచి బయటికి రా, ఓకేనా? కూల్ కూల్ కూల్. ఇప్పుడు మనం రివ్యూ చెప్పాలి, సినిమా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమా ఆకలి వద్దొద్దు వచ్చి బయట. ఎంతకీ నీకేమనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది, ఆర్టిస్టులు చాలా బాగా చేశారు, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులే. సో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లకి న్యాయం ఇచ్చారు, 100% ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఇలా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఏదో లైట్గా లాగ్ అనిపించినా సరే, సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. అండ్ మసీదు సీన్ అయితే మాత్రం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు, దర్గా సీను. సో దాంట్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, సోషల్ మీడియాలో ఆర్టిస్ట్ని మొత్తం మంచిగా వాడుకున్నారు. అండ్ అంటే మళ్ళీ అన్నీ చెప్పేస్తే బాగోదు, ఆడియన్స్కే వదిలేస్తున్నాను. ఖచ్చితంగా ఫ్యామిలీలతో వచ్చి చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, అందరూ చూడండి. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇక నా రివ్యూ మొదలు పెడుతున్నా. సినిమాలో కొన్ని సీన్స్ ఎక్కడో చూసినట్టున్నా, మిక్సింగ్ మాత్రం స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగా తీసుకెళ్లారు. డైరెక్టర్ గారు సూపర్ అండి. క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్టులను ఎంచుకోవడం అనేది ఫస్ట్ సక్సెస్ అండి. ఆ సక్సెస్ అయితే మీరు ఆల్మోస్ట్ తీసుకున్నట్టే. ఒక్కొక్క డైలాగు కొన్ని మేజర్ కామెడీ అని చెప్తున్నారు. 2-3 డైలాగులు పెట్టిన వాటికి విలువన్న డైలాగులు, మనల్ని నిజంగానే రికగ్నైజ్ చేసుకోవచ్చు రియల్ లైఫ్ని. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదో నటిస్తున్నారు అని కాకుండా జెన్యూన్గా వచ్చి మన కళ్ళ ముందు జీవిస్తున్నారు అన్నట్టు తీశారు. దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇక మైనస్లు అనే వాటికి కొన్ని చోట్ల మిస్టేక్స్ జరిగినాయి. ఆ మిస్టేక్స్ అనేది ఫార్మల్గా ప్రతి సినిమాలో ఉండేవే. దీన్ని హైలైట్ చేయడం కాకుండా కామెడీ, సెంటిమెంటు, తీసుకున్న పాయింట్ని జనాలకు ఏ విధంగా చెప్పాలి అనే నాలెడ్జ్ మీకు 100% ఉంది అని నేను నమ్మా ఈ సినిమా చూశాక. ఇంకోటి, ఈ సినిమా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి వల్గర్ లేకుండా ఓన్లీ జెన్యూన్గా నవ్వించడం, ఏడిపించడం, ఈ రెండే చేశారు. మన లైఫ్లో జరిగే 100% ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చండి. ఇదేదో ఫార్మల్గా రివ్యూ ఇవ్వడం కాదు. నేను సినిమా చూడడానికి 1-2 సార్లు ఆలోచించాను. కొన్ని సినిమాలకు వెళ్ళాను, ఫార్మల్గా సూపర్, అల్టిమేటు ఇవన్నీ చెప్పా, కానీ ఈ సినిమా మాత్రం బాగుంది. నా ఆయుష్ని 2-3 రోజులు పెంచుద్ది. ఇటువంటి సినిమాలు ఇంకో 2 రోజులు చూశానంటే ఇంకో 4 రోజులు పెంచుకున్నట్టే. నవ్వు ఆరోగ్యానికి మంచిది. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు.